నిజంగా ఎంత దుర్మార్గమైన చర్య అంటే ఇక్కడ RRR గారి కాళ్ళ నొప్పి, ఆయన గుండెల మీద కొట్టింది, ఆయన కాళ్ళ మీద కొట్టింది, ఒక ఎంపీని చంపేయాలనుకున్న లాంటి కుట్ర జరిగింది అంతా ఒకెత్తు. సునీల్ కుమార్ గారు ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడానికి కొట్టారో అది వాస్తవాలేంటి అవాస్తవాలేంటి తేల్చాల్సింది సిట్. రఘురామకృష్ణరాజు గారు దానికి సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలని పెట్టడం జరిగింది సిట్ ముందు. బట్ ఈ నేపథ్యంలో దీనిని విచారించి నిజానిజాలు నిగ్గు తేల్చాల్సింది సిట్టే. ఇదంతా వేరే అంశం. బట్ నేనేం మాట్లాడాలి, అది రాజకీయ కుట్రగా జరిగిన అంశమా, లేదంటే నిజంగానే ఒక నిందితుడిని దొంగను కొట్టినట్టే కొట్టానని చెప్తారా ఎల్లుండి వెళ్ళి సునీల్ కుమార్ గారు, అదంతా వేరే విషయం. బట్ నేను ఇక్కడ ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ విషయంలో, ఆంధ్రప్రదేశ్లో 2014లో విభజన జరిగితే ఎన్ని పార్టీలు పుట్టుకుంటూ వస్తాయి, ఏం జరుగుతుంది, అసలు ఒక రాష్ట్రం ఒక రాజధాని కావాలి అని ఎవరైనా మాట్లాడతారా? ఒక రాజధాని విషయంలో ఈ కార్యక్రమం జరిగితే బాగుంటుందని ఎవరైనా మాట్లాడతారా? మాకు ఈ పార్టీ వచ్చి 4000 ఇస్తే ఇంకో పార్టీ వచ్చి 6000 ఇస్తే అటు వెళ్ళిపోతాం, ప్రజల మైండ్ సెట్. అలాగే పార్టీలు, వీటితో పాటు చుట్టుకుంటూ తిరుక్కుంటూ చేస్తున్న పార్టీలు పెడుతున్న ప్రలోభాలు, పార్టీలు ఒక ఉచ్చులో మునుగుతున్న పార్టీలు.